పార్లమెంట్ సెషన్స్లో సార్ స్టార్ట్ అయినప్పటి నుంచి యాంటీ పేపర్ లీక్ బిల్ తీసుకొచ్చినప్పుడు ఆ బిల్ మీద మాట్లాడిన చర్చ జరిగినటువంటి విధానంలో స్కోరింగ్ పాయింట్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారు మీరు? బికాజ్ స్కోరింగ్ పాయింట్స్ అనే కంటే కూడా అసలు బేసికల్లీ ప్రతిపక్షాలు విద్యా వ్యవస్థలో మార్పుల గురించో సంస్కరణల గురించో మాట్లాడింది ఏం లేదు. అందులోనూ వాళ్ళు చాలా అవమానకర రీతిలో రాహుల్ గాంధీ అయితే ఈడియట్ అనే మాటను వాడాడు. ఇంకోవైపు ఈమె ప్రియాంక వాద్రానేమో ఒక ఐఐటి డైరెక్టర్ని గోమూత్ర విశేషజ్ఞ అని మాట్లాడడం. సో ఇది నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక ప్రతిపక్షానికి కనీసం ఆ ఇద్దరే మళ్ళీ అన్నాజల్లే వాళ్ళు చేసింది ఇదంతా దరిద్రం. నిజంగా మాట్లాడితే చాలా దారుణంగా మాట్లాడారు వాళ్ళు. సో ఒకసారి దీన్ని అడ్రస్ చేయడంలో, ప్రజలకు చెప్పడంలో బీజేపీ ఏమైనా సక్సెస్ అయిందా? ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందా? నిజానికి సుప్రియా సూలే బాగా మాట్లాడారు అబ్జర్వ్ చేస్తే. అభిషేక్ బెనర్జీ కూడా పర్వాలేదు అనిపించాడు లిటరల్లీ. బట్ వీళ్ళు అంటే ఇంత ఎక్స్ట్రీమ్ మాటలు మాట్లాడలేదు. రాహుల్ గాంధీకి మీరు ఇప్పుడు కాదు, మీరు ఒక లాస్ట్ 10 లోక్సభ సెషన్స్లో జరిగిన దాని 2024లో ఓకే జరిగిన సెషన్స్లో 10 సెషన్ స్పీచెస్ చూడండి. 10 సెషన్స్ కాదు, 10 లాస్ట్ 10 స్పీచెస్ ఆఫ్ రాహుల్ గాంధీ రిప్లై బై ద ఆపోజిషన్ లీడర్లో ఎప్పుడు ఆయన కంటెంట్ గురించి మాట్లాడారు. నిన్న కూడా మొన్న జరిగిన డిబేట్లో ఈడియట్ కామెంట్ కన్నా ముందు ఎవరో ఆయనకి ఒక పీస్ ఆఫ్ పేపర్ ఇచ్చారు. ఆయన పీస్ ఆఫ్ పేపర్ చూశారు, అది పక్కన పెట్టారు. అప్పుడు ఈడియట్ స్టేట్మెంట్ వచ్చింది. అప్పుడు ఆడియన్స్ పట్టుకున్నారు ఇమీడియట్గా. అది యంగ్స్టర్స్, అది కూడా మెచ్చుకోవాలి అక్కడ. అండ్ ఐ డెంట్ సీ ఎనీ నాన్ బీజేపీ సపోర్టర్స్ అని కాదు, కానీ నాన్ బీజేపీ సపోర్టర్స్ కూడా పట్టుకున్నారు ట్విట్టర్లో. ఏంటి ఆయన అన్నారు, ఒక సైడ్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఇంకొక గ్రూప్ ఈడియట్స్ ఉన్నారు, 3 గ్రూపు అంధభక్త్స్ ఉన్నారు. సో హూ ఇస్ ఈడియట్ అని ఇప్పుడు అందరూ అడిగారు. స్టూడెంట్స్గా ఉంటారు, అంధభక్త్స్ అంటే బీజేపీ వాళ్ళు, అంటే ఈడియట్ అంటే మీరేనా అని చెప్పి అడిగారు. సో రాహుల్ గాంధీకి మీరు కంటెంట్ లేదు సార్. ఆయనకి సాయి గారు కంటెంట్ అనేది లేదు. ఈ డజంట్ స్పీక్ విత్ కంటెంట్. బికాస్ ఒక జార్జ్ ఫెర్నాండెస్ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి కానీ, ప్రమోద్ మహాజన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, వీళ్ళు మాట్లాడేటివి నరేంద్ర మోదీ ఇప్పుడు, ఈవెన్ అమిత్ షా కూడా. అమిత్ షా వాజ్ నాట్ ఎ గ్రేట్ స్పీకర్, కానీ ఆయనకి హిందీ కొంచెం హ్యాండిక్యాప్ ఉండే ముందు. ఈ నౌ కొంచెం ముందుకు వచ్చేసారు హిందీలో కూడా. ఇప్పుడు మాట్లాడుతున్న వే ఆఫ్ టాకింగ్, తేజస్వి సూర్య ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఓకే చాలా క్లియర్ అనమాట. అక్కడ అభిషేక్ బెనర్జీ ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో ఎంతమంది మాట్లాడతారు, డౌన్ సౌత్ ఎంతమంది ఉన్నారు. మీరు సుప్రియా సూలే గురించి చెప్పారు. ఎస్, షీఈస్ ఎ గ్రేట్ స్పీకర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో మీరు మీ డిబేటింగ్ స్కిల్స్ కోసం రాహుల్ గాంధీని కంపేర్ చేయకూడదు సార్. వాళ్ళ దగ్గర లేదు, కంటెంట్ లేదు. అండ్ ఈమె అయితే ఒక ఓన్ సెల్ఫ్ గోల్ కొట్టేసింది మన ఎవరో ప్రొఫెసర్ కామకోటిని గోమూత్ర స్పెషలిస్ట్ అని చెప్పి. ఇమ్మీడియట్గా బీజేపీ వైపు నుంచి సోషల్ మీడియాలో నేషనల్ లెవెల్లో పట్టుకున్నారు. ఏంటి ఇది గోమూత్ర ఫస్ట్ కొన్నది ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. అక్కడ పెండ కూడా కొన్నారు, అది ఫ్యూయల్ యూజ్ చేసి. 4 రూపాయలకు లీటరు గోమూత్రము, 2 రూపాయల కిలో గోపేడ. సో ఇది వీళ్ళ వైపు నుంచి వచ్చింది. సో షీ కోడ్ అండ్ ఇమీడియట్లీ ఒక 200 మంది అకాడమిషియన్స్ కలిసి ఒక లెటర్ కూడా రాశారు, దట్ యు హావ్ ఇన్సల్టెడ్ దాట్. వీళ్ళకి సాయి గారు కంటెంట్ ఉంటే మీరు నేను మాట్లాడవచ్చు. కంటెంట్ ఇస్ అ కింగ్ అంటారు చూడండి ఇంగ్లీష్. కరెక్ట్. కంటెంట్ లేనప్పుడు ఇదే జరుగుతుంది. అట్లీస్ట్ మీ కంటెంట్ లేకుంటే మీరు స్పీచ్ రైటర్స్ని పెంచుకోండి, మంచి స్పీచ్. అమెరికన్ సిస్టంలో చూడండి సాయి గారు, ద హయ్యెస్ట్ పెయిడ్ ప్రొఫెషన్ ఓకే ఈజ్ స్పీచ్ రైటర్ అమెరికాలో. బ్యాంకర్ కాదు, సెకండ్ హైయెస్ట్ ఈజ్ లాయర్స్. బ్యాంకర్లంతా 3rd or 4th పొజిషన్లో వస్తారు వీళ్ళు. సో మనం ఆలోచించండి, ఐటీ ప్రొఫెషనల్ అయితే ఇంకా కింద. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు కంటెంట్ రాయడంలో మీరు నేర్చుకోవాలి. చాలామంది పొలిటీషియన్స్ కొంతమంది ఉన్నారు మన తెలంగాణలో, ఐ వోంట్ నేమ్ దమ్. వాళ్ళు నా దగ్గర అడుగుతారు, సురేష్ గారు రేపు నాకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉందండి, కొన్ని పాయింట్స్ చెప్తారా అంటారు వాళ్ళు. అండ్ ఐ ట్రై అండ్ గివ్ దమ్ ద పాయింట్స్ పాసిబుల్. వాట్ ఎవర్ నేను చెప్పింది నా దగ్గర నోట్స్ ఉంటుంది ఎప్పుడు, దాని నుంచి ఇచ్చేస్తాను. ఎందుకు అడుగుతున్నారంటే నా దగ్గర ఒక్కరే కాదు, వాళ్ళు 3-4 దగ్గర అడుగుంటారు. దే విల్ గెట్ సమ్ పాయింట్స్ టు స్పీక్. 10 పాయింట్లు చాలు సాయి గారు. ఇట్లా యూ గెట్ 10 పాయింట్స్ లైక్ దిస్ అండ్ యూ కెన్ స్పీక్ ఫర్ 1 hour. ఇది వాళ్ళ దగ్గర లేదు. సో రాహుల్ గాంధీ కానీ ప్రియాంక వాద్రా ద్వారా మీరు ఎక్స్పెక్ట్ చేయడం చాలా తప్పు. వాళ్ళు చేయలేరు. దే ఆర్ నాట్ న్యాచురల్ స్పీకర్, దే ఆర్ నాట్ న్యాచురల్ లీడర్స్. వాళ్ళని ఆ ఫ్యామిలీ లాస్ట్ నేమ్ ఉందని చెప్పి అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వాళ్ళకన్నా హైలీ క్వాలిఫైడ్ వాళ్ళ పార్టీలో చాలామంది ఉన్నారు, వాళ్ళని ముందుకు రానియరు. అది మీరు కె కరుణాకరన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా మీరు చూడొచ్చు. ఎవరు పైకి వచ్చి రావడానికి ట్రై చేస్తారో వాళ్ళని గుంజి కింద పడేస్తారు ఆ పార్టీ అది. సో రాహుల్ గాంధీని లైమ్ లైట్లో పెట్టాలి, మల్లికార్జున్ ఖర్గేని లైమ్ లైట్లో పెట్టాలి. హీఈస్ నాట్ ఎ కమ్యూనికేటర్. వాళ్ళ పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు హూ కెన్ స్పీక్ వెల్ ఇన్ రాజ్యసభ, ఆయన తీసుకొచ్చి పెడతారు వీళ్ళు, ఎందుకంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అక్కడ. ఇక్కడ ప్రియాంక వాద్రా ఆమె మాట్లాడింది ఏంటి, ఆమె చెప్పింది ఏంటి ఆమెకి అర్థం కాదు.
ఒక్కటే ఏంటంటే ఓ షీ లుక్స్ లైక్ ఇందిరాగాంధీ. ఇదే అంతే, వాళ్ళకి అంతే. అది హెయిర్ కట్ అలా హెయిర్ స్టైల్ చేసుకుంటే ఎవరైనా అలా కనబడతారు కదా. ఎనీవే, సో మనం కంటెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ద మెయిన్ పాయింట్ వీళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే సాయి గారు, పార్లమెంటరీ డిబేట్స్ అనేది మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నుంచి చూసుకుని రాండి సాయి గారు. చాలా మంచి అంబేద్కర్ గారి డిబేట్స్ ఉన్నాయి దాంట్లో, ఆర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈజ్ దేర్, ఈవెన్ నెహ్రూ ఫర్ దట్ మ్యాటర్, ఇంగ్లీష్లో వాజ్ వెరీ గుడ్. కానీ ద పాయింట్ అట్లాంటి క్వాలిటీ డిబేట్స్ ఇప్పుడు లేదు. ఓకే, ఆ క్వాలిటీ డిబేట్స్ వస్తే కదా పార్లమెంట్లో ఒకసారి మనం వినడానికి. ఇప్పుడు నేను అసలు సన్సెట్ టీవీ అప్పుడప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు వింటుంటాను అంతే. ఐ కాంట్ సీ ఇట్, సో ఐ ఓన్లీ హియర్ ఇట్ అన్నమాట. ఆ డిబేట్ క్వాలిటీ లేదు ఇప్పుడు. ఈవెన్ డెరిక్ ఒబ్రైన్ మాట్లాడినప్పుడు ఒకసారి నాకు అనిపిస్తే వీడు కూడా పోయిందేమో, బికాజ్ ఐ వర్క్డ్ విత్ దట్ గై. డెరిక్ ఒబ్రైన్తో పనిచేశాను నేను క్విజ్ కాంపిటీషన్స్లో. కానీ ఇప్పుడు ఈవెన్ హీఈస్ లాస్ట్ ఇట్. ఎందుకంటే పొలిటికల్ వెళ్ళిపోయాడు మొత్తం. మమతా బెనర్జీ గురించి మాట్లాడతారు, ఆయన బెంగాల్ గురించి మాట్లాడారు. ఇది మనం చేయాల్సింది సాయి గారు పార్లమెంట్లో. అదే దానికోసం మీరు చూస్తుంటారు స్కూల్స్లో, కాలేజెస్లో ఈ మాక్ యుఎన్ సెషన్స్ పెడతారు, మాక్ పార్లమెంటరీ సెషన్స్ పెడతారు పిల్లలకి. అవును, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు ఫస్ట్, నిన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ నథింగ్ టు డూ విత్ దిస్ టాపిక్ బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అప్, ఐ రియలీ అడ్మైర్ హిమ్ ఫర్ డూయింగ్ ఇట్. రేవంత్ రెడ్డి గారు యూజువలీ నేను అట్లాంటి అడ్మైర్ చేయను అంటారంటే, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంత ఫామ్ ఫిల్అప్ చేసే పరిస్థితిలో లేరన్నాడు. 10,10,000 మంది పాస్ అవుట్ అవుతారు తెలంగాణలో. వీళ్ళకి ఏం ఉద్యోగం ఇవ్వాలి నేను? వీళ్ళు అసలు ఒక అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఒక బ్లాంక్ ఫామ్ ఇచ్చి ఒక జాబ్కి అప్లై చేయమంటే ఆ ఫామ్ కూడా ఫిల్అప్ చేయలేరన్న. బహుశా ఇది సెమీ అర్బన్ ఏరియాస్లో ఈ ప్రాబ్లం ఉండొచ్చు, రూరల్ ఏరియాస్లో అక్యూట్గా ఉంటుంది. ఈ సిటీలో ఐ డోంట్ థింక్ ఇట్స్ మేజర్ ఇష్యూ. సిటీలో ఉన్న పిల్లలు రాస్తారు బాగానే, కానీ దాంట్లో పాయింట్ ఉంది సాయి గారు. వాట్ ఈ మేడ్ వాజ్ ఎ వెరీ డిస్టింక్ట్ పాయింట్, విచ్ ఇస్ కమ్యూనికేషన్ స్కిల్స్. లేదు మన పిల్లలకి, చిన్నప్పటి నుంచి నేర్పించట్లేదు. నా దగ్గర ఎంతోమంది వచ్చి అడుగుతారు, కాలేజెస్లో స్పీచ్ ఇచ్చిన తర్వాత వచ్చారు, సురేష్ గారు మీలాగా ఎట్లా మాట్లాడాలంట. నేనేదో పెద్ద స్పీకర్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ దాట్ ఫ్రమ్ స్కూల్ డేస్ నుంచి మా టీచర్ మమ్మల్ని పుష్ చేసేటోళ్ళు అసెంబ్లీలో, వెళ్ళి మాట్లాడు అని చెప్పి ఫర్కుందా మ్యామ్ మోడల్ స్కూల్లో. అది అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. దట్ ఈస్ వాట్ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్. దానికోసం చూడండి, మీరు ఎంత మంచి ఏం చెప్తారు ఇంజనీర్ ఉన్నా కానీ ఆఫ్టర్ యూ రీవ్ అ సర్టన్ లెవెల్, మేనేజరల్ లెవెల్ వచ్చిన తర్వాత యూ ఆర్ ఓన్లీ కమ్యూనికేటింగ్ విత్ యువర్ బాస్, విత్ యువర్ బ్యాంకర్, విత్ యువర్ క్లయింట్స్, విత్ హౌస్ కీపింగ్ స్టాఫ్. మీరు అదే చేస్తున్నారు. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా పోతుంది. సో రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక వాద్రా దగ్గర ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ దమ్ టు కమ్యూనికేట్ వెల్, లేదు. మీరు ఏ స్పీచ్ అని చూడండి, లాస్ట్ 10 to 11 స్పీచెస్ తీసుకోండి ప్రియాంక వాద్రా అని రాహుల్. ఎక్కడ ఒక టాపిక్ ఏముండే సాయి గారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ వాజ్ అబౌట్ ద బిల్, ఏది ఎగ్జామ్ బిల్. ఓకే, దాని పనిష్మెంట్ కోసం ఉన్న బిల్ తీసుకొచ్చారు. దాని గురించి ఏం లేదు. ఏం చేయాలి అక్కడ, ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది, కర్ణాటకలో మాతో లీక్ జరిగింది, హౌ ఆర్ వీ కంట్రోలింగ్ ఇట్ ఇన్ కర్ణాటక, రాజస్థాన్లో మా దగ్గర 12 సార్లు పేపర్ లీక్ అయింది అశోక్ గెహ్లోట్ టైంలో, వై డిడ్ వీ ఫెయిల్. ఇది తీసుకొస్తే దే వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ డిస్కషన్. ఇంగ్లాండ్లో మీరు చూడండి సాయి గారు, ఇన్ ద బ్రిటిష్ పార్లమెంట్లో వాళ్ళ చాలా చిన్నది వాళ్ళ పార్లమెంట్, మనలాగా పెద్దది కాదు వాళ్ళది. అండ్ దే సిట్ ఆపోజిట్ ఈచ్ అదర్. నడిమిట్లో ఒక చిన్న ఎయిర్ లాగా ఉంటుంది, స్పీకర్ ఇటు కూర్చుంటారు వాళ్ళది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఈల్డింగ్ అంటారు, అంటే మేము మాట్లాడుతున్నప్పుడు నేను లేస్తాను. సో అన్లెస్ యూ సిట్ డౌన్ ఐ కెనాట్ స్పీక్. మన దగ్గర కూడా ఉంది, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అంటారు. ఈ ఈల్డింగ్ పాయింట్ కూడా ఇప్పుడు కనిపించట్లేదు అస్సలు పార్లమెంట్లో. కరెక్ట్. ఒక్కడు మాట్లాడుతున్నాడు మంత్రిజీ అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మీరు ఏ భాషలైనా మాట్లాడండి, కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. మీకు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, మీరు ఏ భాషలను మాట్లాడి, ఈవెన్ మలయాళం, యూ షుడ్ ఏబుల్ టు కమ్యూనికేట్. అది లేదు సాయి గారు ఇప్పుడు పార్లమెంట్లోనే లేదు. చాలా తక్కువ మంది, ఐ థింక్ మ్యాక్సిమం 10 to 15% ఆఫ్ ద ప్రెజెంట్ పార్లమెంటేరియన్స్ డిబేట్ చేస్తారు. మీరు ఒకసారి డేటా తీసి చూడండి సాయి గారు, ఎంతమంది క్వశ్చన్స్ అడిగారు, ఎంతమంది డిబేట్స్లో పార్టిసిపేట్ చేశారు పార్లమెంట్లో లాస్ట్ 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 24 కదా, 26 దాకా వచ్చిన రికార్డ్ తీయండి. నాట్ ఈవెన్ 10% విల్ బి దేర్. 10% కూడా ఉండదు. సరే, స్పీకర్ అలాట్ చేస్తారు టైం, మీ పార్టీకి 2 hours, మీ పార్టీకి 1 hour, డిపెండింగ్ ఆన్ ద స్ట్రెంగ్త్. పార్టీ డిసైడ్ చేస్తారు. శశి థరూర్ ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ నెవర్ ఇంట్రొడ్యూస్ ఇన్ కాంగ్రెస్. ఎందుకంటే ఆయన అవుట్ షైన్ చేసేస్తాడు రాహుల్ గాంధీని. అది భయం వీళ్ళకి. నోబడీ షుడ్ అవుట్ షైన్ ద ప్రిన్స్, క్రౌన్ ప్రిన్స్. ఆయనే సూపర్ స్టార్ ఉండాలని చెప్పేసి. ఇది ప్రాబ్లం అనమాట. కేకే వేణుగోపాల్, ఆల్ ద గై సిట్టింగ్ రాహుల్ గాంధీ, నెక్స్ట్ రాహుల్ గాంధీ, ఆయనకి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కాదు. ఆయన్ని పెడుతున్నాడు పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పడానికి. ఆయన చెప్పిన పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఓం బిర్లా గారికి అర్థం కావట్లేదు. ఇది ప్రాబ్లం. దిస్ ఇస్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో చాలా మటుకు ఐ థింక్ వీళ్ళకి ట్రైనింగ్ లేదు. ముందు మా ఇంటి దగ్గర అల్వాల్లో
ఇప్పుడు ఒక పెద్ద మెడికల్ ఇది వస్తుంది అక్కడ, ఫెసిలిటీ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టిమ్స్ అని చెప్పి అల్వాల్ రైల్వే స్టేషన్ ఎదురుగా. అక్కడ నిజాం వచ్చి చదువుకుంటుండే, అక్కడ పాత బిల్డింగ్ ఉండే, సమ్ మంజిల్ ఐ ఫర్గాట్ ద నేమ్. అది భారతీయ విద్యాభవన్కి రాజీవ్ గాంధీ గారు అప్పగించేశారు. నిజామ్స్ వచ్చి చదువుకుంటున్న చిన్నప్పుడు, దాని ఒక ఫ్రీడమ్ తర్వాత, అండ్ దట్ ఈస్ నెక్స్ట్ టు ద రాష్ట్రపతి నిలయం, నెక్స్ట్ రాష్ట్రపతి భవన్ అల్వాల్ స్టేషన్ ఎదురుగా. రాజీవ్ గాంధీ గారు చెప్పారంటే ఈ పార్లమెంట్లో డిబేట్ క్వాలిటీ చాలా తగ్గిపోయింది, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అండ్ ట్రైన్ పార్లమెంటేరియన్స్ అని చెప్పి ఆ ఇన్స్టిట్యూట్ పెట్టారు సాయి గారు. భారతీయ విద్యాభవన్కి అప్పగించేశారు, రాజాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి. రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, దాని తర్వాత ఒక్కడక్కడ రాలేదు ఎంపీ. దే హ్యాడ్ గ్రేట్ బుక్స్. నేను 5-6 సార్లు అక్కడ కంపేర్ చేశాను ప్రోగ్రామ్స్ వెళ్ళి, నేను మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మాట్లాడాను కూడా నేను. దే హ్యాడ్ అ వెరీ గుడ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్. అందరూ మన పెద్ద పెద్ద వాళ్ళు భారతీయ విద్యాభవన్ నుంచి, హైదరాబాద్ నుంచి. ఎందుకు లేదు? వై డోంట్ వీ హ్యావ్ ఎ పార్లమెంట్ ట్రైనింగ్? ఎందుకంటే నాకు అన్నీ తెలుసు, నువ్వేం చెప్తావు నాకు, ఈ యాటిట్యూడ్ ఉంటుంది. ఇఫ్ యూ ట్రై అండ్ టెల్ హిమ్ దట్ బాస్ యూ షుడ్ లెర్న్ టు స్పీక్, నాకు అన్నీ తెలుసు. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాజ్ అన్ అవుటర్ ఢిల్లీ ఎంపీ ఫర్ 2 terms, సిఎస్ నాయర్. నాయర్ ఆలోచించాడు, ఒక నాయర్ రిప్రజెంటింగ్ ఢిల్లీ, అవుటర్ ఢిల్లీ ఫర్ 2 terms ఇన్ లోక్సభ. ఓకే, ఆయన లాస్ట్ ఐ మెట్ హిమ్ ఓన్లీ టువర్డ్స్ ఎండింగ్, కానీ ఆయన గురించి నేను చాలా మటుకు విన్నాను. హీ వాస్ కాల్డ్ ద ఢిల్లీ గాంధీ బై నెహ్రూ. ఆయనకి ఫస్ట్ ఢిల్లీ ఇచ్చినప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి చేద్దామని ప్రపోజల్ ఇచ్చిన మంచి జవహర్లాల్ నెహ్రూ. సో హీ వాస్ దేర్ ఫర్ 2 terms. సో బహుశా నాకు కూడా పాలిటిక్స్ కొంచెం టేస్ట్ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఆయన దగ్గర నుంచి. కానీ నేను చెప్తున్నా ఏంటంటే ఆయన క్వాలిటీ ఆఫ్ డిబేట్స్ గురించి చెప్తారు సాయి గారు. అండ్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ బుక్స్. ఓకే, ఆ టైంలో అండ్ ఐ సో వండర్, ఈయన ఇంత చదువుకుంటాడా? ఈ 2 terms రిప్రజెంట్ చేయాలంటే పార్లమెంట్లో, అది కూడా దోస్ డేస్ 1950s. ఇట్ ఇస్ లైక్ ఫెంటాస్టిక్ అన్నమాట. కానీ ఆ క్వాలిటీ ఆఫ్ పార్లమెంటేరియన్స్ లేరు ఇప్పుడు, ఆ క్వాలిటీ ఆఫ్ పార్లమెంటరీ డిబేట్స్ కూడా లేదు సాయి గారు. సాడ్లీ ఇట్ ఇస్ నాట్. ఇప్పుడు ఏంటంటే వీడు ఎలక్షన్ గెలవగలడా, వీడు 2 కోట్లు ఖర్చు చేయగలడా, ఇది వీళ్ళ స్లోగన్ షౌటింగ్ ఎంత బాగా చేస్తాడు, పార్లమెంట్ని ఎన్నిసార్లు ఆపగలడు, ఇది ఇప్పుడు చూసిన క్వాలిఫికేషన్. ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.